గారు డైరెక్ట్గా ఆయన రంగంలోకి దిగారు. మందకృష్ణ వర్సెస్ వివేక్ వెంకటస్వామిగా ఈక్వేషన్ మారిపోయింది ఇప్పుడు. గతంలో మందకృష్ణ అంటే ఒక ఇది ఉండేది, ఆయనకి పోటీగా ఇక్కడ ఇటువైపు నుంచి పెద్దగా మాట్లాడే వాళ్ళు కనబడకపోయేవాళ్ళు. ఇప్పుడు ఒక బిగ్ పర్సనాలిటీ మందకృష్ణ ముందు కనబడుతున్నది. సో ఈ ఫైట్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఆయన అదృష్టం అవుతాడే మేము భావిస్తున్నాం. వివేక్ అదృశ్యం అయిపోతాడు. అదృశ్యం మీన్స్ కృష్ణమాదిగ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నప్పుడు కృష్ణమాదిగ గారిని వ్యతిరేకిస్తుంటే చాలా మంది మాల నాయకులు పుట్టుకొచ్చారు. కారణం శివాజీ కావచ్చు, జూబిడి ప్రభాకర్ రావు కావచ్చు, హర్ష కుమార్ కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు వచ్చిండ్రు. ఒక దశకు వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి పేరు, వాళ్ళకి వచ్చిన గుర్తింపు, వాళ్ళ కులాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి లేదా ఏదో ఒక పదవి తీసుకొని ఆ పదవితో కక్కుర్తి పడి వాళ్ళ జాతి ఉద్యమాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ స్వప్రయోజనం నెరవేరింది, వాళ్ళ అదృష్టమైనలు. వివేక్ గారు కూడా రేపు అదే పరిస్థితికి వస్తుంది. ఎందుకు ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక రాజకీయ పదవి తీసుకుంటాడు కావచ్చు, లేకపోతే ఈ పోయి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం అనేది లేదా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం అనేది అది న్యాయానికి పూర్తి విరుద్ధమైనది కాబట్టి, అన్యాయమైన ఉద్యమం కాబట్టి, అది ఎల్లకాలం నిలబడదు కాబట్టి ఆయన ఈ డిమాండ్ నుండి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే డిమాండ్ నుండి లేదా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం నుండి వైదొలగవచ్చు అని మేము భావిస్తున్నాం. అంటే రేపు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆయనకి. ఆ విషయం మేమేమో ఆయనకి ఏ ఎజెండా ఉన్నదో, ఏ రహస్య ఎజెండా పెట్టుకున్నాడో, అందులో ఆయన ప్రయోజనాలు ఏమున్నాయనే విషయం మేము పక్కన పెడితే వర్గీకరణ అంశంలో రేపు ఆయనకి మంత్రి పదవి వస్తే మాలల ఈ సింహగర్జన లేకపోతే మాలల భవిష్యత్తు గురించి ఆయన ఆయన వ్యతిరేకంగా మాట్లాడని మీరు అనుకుంటున్నారా? ఆయన మాట్లాడడా అనే పక్కన పెడితే ఈ డిమాండ్కు ఆయన ఏదైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించాలనే డిమాండ్ పెట్టుకుని ముందుకు వస్తున్నాడో ఆ డిమాండ్ అన్యాయమైన డిమాండ్ కాబట్టి, ఆ డిమాండ్ అధర్మమైన డిమాండ్ కాబట్టి, అది ఎల్లకాలం నిలబడదు కాబట్టి దాన్ని పట్టుకొని ఆయన ఎల్లకాలం నిలబడలేడు అనేది నేను చెప్పాల్సుకున్నాను. సో ఇట్లాంటి మీటింగ్స్ ఆల్రెడీ 33 జిల్లాల్లో పెట్టి వాళ్ళు సింహగర్జనకి ప్లాన్ చేశారు. సో వాళ్ళకి ఏమైనా రాజకీయ ఎజెండా ఉంటుందా? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా చాలామంది మనసులో వర్గీకరణ వ్యతిరేకించాలనే ఉద్దేశం ఉంది. దానికోసం వీళ్ళు ప్రజాప్రతినిధుల నాయకత్వం వహించారు. ఎవరైతే వివేక్ వెంకటస్వామి కావచ్చు, లేదా కేఆర్ నాగరాజు కావచ్చు, మరి కొంతమంది సమూహం కావచ్చు, వాళ్ళంతా నాయకత్వం వహించి ప్రజలను చైతన్యం చేసి ఆ కార్యక్రమం తీసుకొచ్చి మొత్తం ఫైనల్గా వర్గీకరణ అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు మేము వాళ్ళ రహస్య ఎజెండాలు ఏమున్నాయి, వాళ్ళ స్వీయ ప్రయోజనాలు ఏమున్నాయని దానికన్నా వాళ్ళు మాట్లాడుతున్న విషయాలనే పరిగణన తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ వెనుక ఉన్న విషయాలను అవి సత్యానికి దగ్గర ఉన్నాయా, సత్యానికి దూరంగా ఉన్నాయనే విషయం పక్కన పెడితే వాళ్ళ ఎజెండా మాత్రం వర్గీకరణ వ్యతిరేకమే కదా. వర్గీకరణ వ్యతిరేక విషయాల మీదనే దృష్టి పెట్టి మేము మాట్లాడుతున్నాం. వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాలు నిలబడవు అనేది కాలం రుజువు చేసింది. ఇప్పుడు ఆ డిమాండ్ పట్టుకొని వస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి కూడా ఎలా కాలం ఆ డిమాండ్తో నిలబడలేదని చెప్పి చెప్పు. ఆయన కూడా అదే అంటున్నాడు కదా, మీరు వర్గీకరణ చేసుకోండి లేకపోతే ఇంకో రకంగా వెళ్ళండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది చెల్లదు, రాజ్యాంగాన్ని సవరించాలా, రాజ్యాంగ సవరణ చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు సుప్రీంకోర్టులో వల్ల ఇది జరగదు. గతంలో చంద్రబాబు నాయుడు చేసినా కూడా ఇది జరగలేదు. 4 సంవత్సరాల తర్వాత కొట్టివేయబడ్డది, ఇది కూడా కొట్టివేయబడుతుంది. ఆనాడు ఎందుకు కొట్టివేయబడ్డది? సుప్రీంకోర్టు ఆనాడు ఏం చెప్పింది? 2004 నవంబర్ 5వ తారీఖున ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు కాబట్టి మేము రద్దు చేస్తున్నామని చెప్పింది. ఒకవేళ ఆ వర్గీకరణ కావాలనుకుంటే పార్లమెంట్లో చట్టం చేసుకోవాలని చెప్పింది. మేము ఆ తీర్పును సవాల్ చేస్తూనే కదా మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పింది. ఆనాడు లేదని చెప్పింది సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం, ఈ రోజు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పింది. మరి రాష్ట్రాలకు అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఆ తీర్పు ప్రకారం ఇప్పుడు వర్గీకరణ అమలు తీసుకురావాలని అంటున్నాం. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉంది కదా, తమిళనాడులో అమలు జరుగుతున్నది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానాలో వర్గీకరణ అమలు జరుగుతుంది కదా. మరి ఆడ నిలబడ్డప్పుడు ఇక్కడ ఎందుకు నిలబడదు? ఇక్కడ కేవలం ఏదో కారణం చూపెట్టి ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన విధానం తప్ప వాళ్ళ మాటల్లో లేదా వాళ్ళ నినాదంలో ఎలాంటి శాస్త్రీయత కానీ ఎలాంటి హేతుబద్ధత కానీ లేదు. చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కలిసి ఉండాలన్నదే మా ప్రయత్నం. ఇది వర్గీకరణ మేమేమంటున్నాం, మేము అందరూ డిబేట్స్ చేస్తా ఉన్నాం. మేము తప్పకుండా అన్న వర్గీకరణ అనేది మళ్ళీ మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్నాను. ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది దళితులను విభజించే అంశం కాదు. దళితులలో మరింత ఐకమత్యం తీసుకొచ్చే ప్రక్రియ. వర్గీకరణ జరిగిన తెల్లారి నుండి మాదిగలు మిగతా ఉపకులాలందరూ కలిసి సమైక్యంగా ఐకమత్యంతో ముందు సాగుతారు. ఇది నిజం. గతంలో 2000 సంవత్సరాలు వర్గీకరణ జరిగిన తర్వాత 2004 వరకు 4 ఏళ్ళు అమల్లో ఉంది. ఆ 4 ఏళ్ళు మాలలు మాదిగలు ఉపకులాలందరూ కలిసి తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఐక్య పోరాటాలు చేసిండు. భూ సంస్కరణ చట్టం అమలు కోసం పోరాటం చేసిండు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిండు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత కూడా మాలలు మాదిగలు ఉపకులాల ఐకమత్యంతో ఉండి వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం వాళ్ళ ఐకమత్యంతో పోరాటాలు చేస్తారనేది రేపు భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నరేష్ మాదిగతో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ వర్గీకరణ అంశం మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.